చదువు మానేసి ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తాను నాన్న. ఏమ్మా నీ అయ్య కట్టబడిపోతుంటే చూడలేకపోతున్నావా? లేకపోతే ఈ వయసులో నీకెందుకు నాన్న ఈ బాధలన్నీ? పిచ్చి తల్లి, నాకు తెలిసినప్పటి నుంచి పాత పేపర్లు కొంటానే ఉన్నా అమ్ముతానే ఉన్నా, కానీ దీంట్లో ఏముందో అక్షరం ముక్క తెలవదు నాకు. నువ్వు పెద్ద చదువు చదివి ఆ నల్ల కోటేసుకుని ఫోటో దిగాక ఈ పుస్తకాల్లో ఏమున్నాయో నువ్వు చదివి చెబుతా ఉంటే ఎంత హాయిగా అడుగు మీద కూకుంటా. ఈ పేపర్ చదవడానికి అంత చదువు అక్కర్లేదు నాన్న. ఇవన్నీ నాకు తెలవదు. నిన్ను నల్ల కోటేసుకునే చదువు చదివించదలుచుకున్నాను. ఆ చదువు నువ్వు చదివేదాకా చదువుతానే ఉండాల్సిందే. ఇందా అది సరే గాని ఈరోజు సాయంకాలం మా కాలేజీలో డ్రామా ఉంది, వస్తావా? డ్రామాలో నువ్వు కూడా ఎత్తనావా? అయితే లేడే. ఇంకా ఎంతసేపే వస్తావు? అవతల అన్నయ్య ప్రోగ్రాం మొదలెట్టేస్తారు. అయిపోయిందమ్మా, వస్తున్నాను. ఆ నగలెక్కడివే? సుబ్బమ్మ గారు అమ్మాయిని అడిగి తీసుకున్నాను. ఎరువు సొమ్ము పెట్టుకుని అర్ధరాత్రి పూట ఎందుకు లేనిపోయిన ఇబ్బందులు పడ్డాం. వెళ్ళిచ్చేసిరా. పర్వాలేదులే, ఏదో చిన్నపిల్ల. మా ఫ్రెండ్స్ అంతా పట్టు చీరలు కట్టుకొస్తారు, కనీసం నేను ఎరువు నగలన్నా పెట్టుకోవద్దా? మోజుపడి పెట్టుకుందా పోనీ. పిల్లల్ని వెనకేసి రావడం మీకు అలవాటేగా. రండి రండి. కంగ్రాచులేషన్స్. దేనికి? స్ట్రైక్ ఆఫ్ చేయించినందుకు. విద్యార్థుల హక్కును పోగొట్టిన శత్రువని కూడా కొంతమంది అనుకోవచ్చుగా. అలా అనుకుంటే అంతమంది లోపలికి వచ్చి ఉండేవాళ్ళు కాదుగా. థ్యాంక్ యూ. చూడండి. ప్రేమ మీద మీ అభిప్రాయం ఏమిటి? వ్యామోహంగా మారినంత కాలం దానివల్ల ప్రమాదం లేదు. ఎందుకని? వాజ్ దిస్ ద ఫేస్ దట్ లాంచ్ 1000 షిప్స్ అని హెల్న్ ఆఫ్ ట్రైలో చదవలేదా? కొన్ని వేల మంది మరణానికి, ఒక రాజ్యపతనానికి దారితీసింది ఆ వ్యామోహమేగా. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తే ఏం చేస్తారు? అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. చూడండి ఎంత బాగా కుట్టాను. మొత్తానికి ముసల్దాన్ని పడుతుందని చేశావు. చాలండి. జీవితంలో ఇంకెప్పుడు అబద్ధ బ్రతుకు బ్రతకొద్దన్నయ్యా. ఏదో సాధిద్దామని నగలు దొంగిలించాం. చేసిన ఒక్క తప్పు ఎన్ని అనర్థాలకు దారితీసిందో చూసావా? అవును తమ్ముడు, నా మూలంగానే మామయ్య చచ్చిపోయాడు. రాజీ ఏమైందో కనిపించడం లేదు. రాజీ ఉందన్నయ్యా. ఎక్కడుంది తమ్ముడు? ప్రజాపతిరావు రాజీని వ్యభిచార గృహంలో ఉంచాడట. తమ్ముడు, అన్నయ్య తొందరపడి ప్రజాపతిరావుని ఎదుర్కోవద్దు. వాడు మన చెల్లెలి జీవితాన్ని నాశనం చేస్తాడు. సరే తమ్ముడు, ముందు వెళ్ళి రాజీని అక్కడి నుంచి తప్పిస్తాను. అన్నయ్య, నేను ఇక్కడే ఉంటే నా కాళ్ళు ఎలా పోయినాయో చెప్పమని పోలీసులు వేధించు తింటారు. నన్ను ఇక్కడి నుంచి తప్పించే. అలాగే తమ్ముడు, అలాగే. ఏం బాబు, ఎవరూ నచ్చలేదా? ఇంకెవరు లేరా?
కొత్త అమ్మాయి వచ్చింది. ఎంత చెప్పినా వినకుండా మొరాయిస్తోంది. ఒకసారి చూపిస్తా. మిమ్మల్ని ఆ గదిలోకి పంపిస్తాను. మీరే లొంగ తీసుకోండి. నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. మనం ఇక్కడి నుంచి బయటపడే వరకు ఏం మాట్లాడుకో. నాన్న, అన్నయ్య వదిన వచ్చారు. చెప్పన్నయ్య, నువ్వు చేసిన చెడ్డ పని కాదు, ధైర్యంగా చెప్పు. నాన్న, నేను రాజీని పెళ్లి చేసుకున్నాను. అమ్మా, నువ్వు ఈ పరిస్థితుల్లో ఉన్నా మేము పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మమ్మల్ని క్షమించి ఆశీర్వదించమ్మా. బుద్ధి లేదండి నీకు. ఇది ఎవరితోనో లేచిపోయిందని ఊరంతా గుప్పమంది. దీని మూలంగానే పాపం పరశురామయ్య నదిలో పడి చచ్చిపోయాడు. ఇలాంటి దౌర్భాగ్యపు దాని మేళ తాళి కట్టి ఆశీర్వదించమని తీసుకొస్తావా? నాన్న, సత్యానికి అసత్యానికి తేడా ఉన్నది ఒక్క అక్షరమే. అయినా దాని ప్రభావం జీవితం అంతా. జీవితాన్ని చదివిన నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? ఏమిట్రా అర్థం చేసుకునేది? నీ తరం మనుషులకి ఏం తెలుస్తుందరా మా తరం మనుషుల బాధ కట్టుబాట్లు? మీ తరాన్ని విశ్వసించి మీ నమ్మకాలతో నడిపించుకొచ్చిన కుటుంబం ఈ రోజు ఏమైంది నాన్న? ఆనంద డోలికల్లో ఉయ్యాలొలుగుతుందా? విషాద సాగరంలో మునకలు వేస్తుందా? చెప్పు నాన్న. తమ్ముడు, ఇప్పటికీ ఇల్లు చితికిపోయింది. నా మూలంగా ఇంట్లో ఇక కన్నీళ్లు కలతలు రాకూడదు. వస్తాను నాన్న, వస్తానమ్మా. నాయనా, రంగా! నాయనా, రంగా!